Ravindra, congrats for getting a new job. Thank you, sir. So, can you explain your experience with BR Infotech? And BR Infotech lo నీ experience ఉందో సార్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇక్కడ రాకముందు అసలుకి నాకు ఓన్ కేపబిలిటీ లేదు జాబ్ తెచ్చుకోవడానికి. అసలు ఎట్లా అంటే నాకు అన్నీ తెలిసినట్టే ఉండేవి కానీ అది ఎక్కడ ఏది చేస్తే తెలియజేస్తుంది. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టార్టింగ్లో నాకు ఒక 2-3 డేస్ ఎట్లా అంటే భయంలాగా అనిపించింది. తర్వాత మీ అప్రోచ్ని బట్టి నేను మీతో ఫాలో అయ్యకుంటూ వస్తే తర్వాత అనిపించింది మధ్యలో రాగానే. ఇంకా మా ఫ్రెండ్స్తో కూడా చెప్పాను, సో ఇట్లా ఉంటే కంపల్సరీ ఇట్లా వస్తారా, మనకి బయట అంతా క్లాసులు 20,000-30,000 తీసుకుని చెప్తారు, బట్ అది మాత్రం వేస్ట్. బట్ మేము డబ్బులు తీసుకున్నా సరే మనకి మన మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్కరిని నాకు ఇంకా 15 డేస్ 20 డేస్ ఒక్కరికే చెప్పారు క్లాస్. సో నేనైతే ఇప్పుడు నా ఓన్ కేపబిలిటీ తోటి నేను జాబ్ తీసుకోగలను అని నాకు కాన్ఫిడెంట్ వచ్చేసింది ముందే. ఆఫర్ మన ప్రాక్టీస్లో దాంట్లోనే ప్రాక్టీస్ రెజ్యూమ్లోనే వచ్చేసింది నాకు ఆఫర్. అప్పుడే నాకు ఓన్ కేపబిలిటీ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు కూడా నాకు ఆఫర్ వచ్చింది. సో ఈ ఆఫర్ కూడా నెక్స్ట్ ఇంకో 2-3 ఆఫర్స్ వస్తాయని కూడా నాకు గ్యారంటీ ఉంది. బట్ ఏంటంటే టెక్నికల్గా నేను ఒక కొంచెం వీక్ ఉన్నా సరే నేర్చుకోగలుగుతాను ఉంది. నేను ఇంతకుముందు ఈవెన్ 5.5 కూడా అసలు నాకు ఏం నాలెడ్జ్ లేదు, బట్ అది తెలుసు అంతే అది. బట్ ఇప్పుడు నేను 50% నాలెడ్జ్ ఉందని చెప్పుకోగలను ఈజీ కంపల్సరీ సార్. ఇంకా నేను ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంకా అసలు అంటే నేను మధ్యలో అక్కడిక్కడ పోవడం అట్లా ప్రాక్టీస్ అంటే మీరు చెప్పారు అసలు కొన్ని మీద డిపెండ్ కావద్దు, మీరు ఓన్ చేసుకోమని. సో నేను కొన్నిసార్లు డిపెండ్ అయినా, అది నాకు ఇప్పుడు కంపల్సరీ పడింది అంతే. ఇంకా ఇంపాక్ట్ పడింది. సో ఇప్పుడు అనుకుంటున్నాను నేను అప్పుడు నేను ఓన్గా సెర్చ్ చేసి ఉంటే, నేను ఓన్గా చేసి ఉంటే కొంచెం ఇప్పుడు ఇంకా నేను 75% చెప్పుకునేవాను. ఓకే. సో ఇక్కడైతే నేను చాలామంది సజెషన్ చెప్పాను, బీఆర్ఎల్కి వెళ్ళి కంపల్సరీ. నీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు? 11 మెంబర్స్. ఇప్పుడు ఎంతమంది జాబ్స్ వచ్చినాయి? 7 మెంబర్స్ వచ్చినాయి, ఇంకా 4 మెంబర్స్ రిమైనింగ్ ఉన్నారు అంతే. వాళ్ళకి దగ్గరలో వచ్చేటట్టు ఉన్నాయా? ఆల్మోస్ట్ వస్తాయండి, సాయికి అందరికి వస్తుంది. నేను సార్తో ఇందాకనే చెప్పాను, నెక్స్ట్ సాటర్డే మీరు వచ్చేసరికి అందరికి వచ్చింది సార్ జాబ్ కంపల్సరీ. ఓకే. సో నువ్వు ఎప్పుడు పాస్ అవుట్? 2011 ఎంసీ. ఓకే. సో 2011 నుంచి చాలా తిరిగాను, ఇంటర్వ్యూస్ అయితే బొచ్చే ఇంటర్వ్యూస్ పోయాను. బట్ నా దగ్గర మెయిన్ స్కిల్ లేదు, ఇంకోటి కమ్యూనికేషన్ లేదు. బట్ ఇప్పుడు స్కిల్ ఉంది, కమ్యూనికేషన్ మేనేజ్ చేసుకున్నా నాకు జాబ్ వస్తుంది. బట్ దాంట్లో స్కిల్ అని కావాలి, లేకుంటే కమ్యూనికేషన్ అనే కావాలి. సో నేను ఇప్పుడు కమ్యూనికేషన్ లేకున్నా స్కిల్ దొరికింది, కమ్యూనికేషన్తో మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే. సో రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేసేవాడివి ఇక్కడ? 9-10 8 అవర్స్ మినిమం పెట్టారు మీరు, బట్ 9-10 కూడా చేస్తాను చాలా వాటి. మార్నింగ్ 8 o'clock వచ్చి ఈవినింగ్ నైట్ 9:30 వరకు కూడా ఉన్న రోజులు ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయి అట్లా. ల్యాబ్ ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి? ల్యాబ్ ఫెసిలిటీ అంతా మంచిగా. ఓకే. అంటే ఇక్కడ వేరే దగ్గర ఇన్స్టిట్యూట్లలో అయితే ఒక 3 hours చేసుకున్న తర్వాత ఎంఎటెక్ అవతని వచ్చి వెయిట్ చేస్తుంటారు. మనకి ఇట్లా కదా, అసలు ఎవరి సిస్టమ్ మనకి ఓన్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో ఆ సిస్టమ్ అలాగే ఇంకా. సో అట్లా ఉంటేనే మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొంచెం లేట్ వచ్చినా మన సిస్టమ్ ఎవరు ఆక్యుపై చేయాలని చెప్పి ఉండదు అసలు. సో కంఫర్టబుల్ ఉంది ఇంకా సిస్టమ్, ప్రతి ల్యాబ్లో అన్నిటి కంఫర్టబుల్ ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ అసలుకి దాన్ని ఏమంటారు, కోఆర్డినేషన్ చాలా మంచిగా ఉంది, ఫ్రెండ్లీగా అందరూ, ఎక్కడైనా ఏ ఇబ్బంది రాలేదు అసలు. సో నాలెడ్జ్ షేరింగ్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్ మీ టీం మధ్యలో? మాది ఇంకా టీం వర్క్ మేము అందరం అనుకున్నాం అసలు ఒక దగ్గర అసలు కనీసం ఒక 5 మెంబర్స్ వచ్చినా మేము ఏదైనా చేస్తామని. బట్ ఇద్దరు కూడా కనీసం ఒక దగ్గర రాలేదు. మా టీం అయితే సూపర్ అయింది. But anyway, congrats once again. Best of luck for future.